హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా గ్లోబల్ మార్కెట్ ఒకసారి చెక్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్లో ఏం జరుగుతుందండి? గ్లోబల్ మార్కెట్లో S&P 500 ప్లస్ 1.6% పాజిటివ్లోనే ఉంది. అలాగే నాస్డాక్ కూడా అరౌండ్ 1.8 2% వరకు పాజిటివ్లోనే ఉంది. అలాగే నిక్కీ 2.5% పాజిటివ్లోనే ఉంది. సో గ్లోబల్ మార్కెట్ అనేది పాజిటివ్లోనే ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ డిఐఎస్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ డిఐఎస్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. జస్ట్ వాళ్ళు నార్మల్గా ఉన్నారు. అంటే అటు బై సైడ్ లేదు, ఇటు బేర్ సైడ్ లేదు, అంటే న్యూట్రల్గా ఉన్నారు వాళ్ళు. అలాగే మన మార్కెట్ విషయానికి వస్తే మన మార్కెట్లో కూడా ఈరోజు అంతా సైడ్ వేసి చూసా ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అలాగే డౌన్కి వచ్చి మళ్ళీ అక్కడే కన్సల్టేట్ అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో అండి. అలాగే రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చెక్ చేద్దాం. రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే 50,500 అనేది రెసిస్టెన్స్ అండి. ఇది చిన్న రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అలాగే 50,600 నుంచి 700 ఇది ఒక రేంజ్ అండి. ఈ రేంజ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రేంజ్ అండి. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది స్కాల్పర్స్ అనమాట. అదే బయింగ్ సైడ్కి అయితే నిన్న చెప్పిన లెవెలే అండి, 49,700 అండి. ఇది బయింగ్ లెవెల్ అనమాట. సో ఇది 2 times టచ్ చేసినాయి కాబట్టి ఇది కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ప్రాబబిలిటీ ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో ఇది బ్రేక్ అయితే కానీ డౌన్ సైడ్కి వస్తుంది. ఎక్కడ 49,000 వరకు అండి. అలాగే ఇంట్రాడే చేసే వాళ్ళకైతే సేమ్ అండి. 50,600 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ లెవెల్కి వెళ్తే కొద్దిగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే సపోర్ట్ లెవెల్ అనేది దొరకట్లేదండి. సపోర్ట్ లెవెల్ చాలా లాంగ్గా ఉందండి. ఇది 2 times టెస్ట్ చేసింది ఇది. సో థర్డ్ టైం ఇది బ్రేక్ చేసి కిందకి రావచ్చు. ఈ లెవెల్ బ్రేక్ చేసి కిందకి రావచ్చు కిందకి. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఆల్రెడీ ఈరోజు నిన్న చెప్పిన లెవెల్ని టచ్ చేసి కిందకి వచ్చిందండి. చేసి మళ్ళీ వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మనం చెప్పిన లెవెల్కి వచ్చింది కిందకి. సో ఇది ఒక సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. సో రేపు ఈ రేంజ్ అనేది ఈ రేంజ్లోనే ఉంటుంది. లేదా ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,400 మార్క్ పైన కానీ మార్కెట్ ఉంటే అప్ సైడ్కి ఉండే ఛాన్స్ ఉంటుందని 24,800 వరకు నెక్స్ట్ టార్గెట్. అలాగే డౌన్ సైడ్ కానీ వస్తే 24,000 అండి. ఈ 24,000 ఇంకోసారి టచ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. 24,000 లెవెల్ని. ఇది ఇంట్రాడే చేసేవాళ్ళకి అయితే. అదే స్కాల్పర్స్కి అయితే సేమ్ అండి. వాళ్ళు కూడా 24,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది నిన్న. సో ఇది కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎయిదర్ బోత్ సైడ్ ఎస్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వచ్చు. అది అప్ డౌనా. సో అప్ సైడ్ బ్రేక్ అయితే కానీ 24,800 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్ అండి. అలాగే ఇవి చిన్న చిన్న సపోర్ట్లు ఉన్నాయండి. 23,800 23,600 ఈ లెవెల్ అన్నీ చిన్న చిన్న బయింగ్ లెవెల్ అన్నీ ఇది. సో ఇదే అండి మన అనాలిసిస్. మన అనాలిసిస్ కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.